అందరికీ హాయ్ అండి. నేనైతే చక్కగా పెసరపప్పుతోటి చెక్కలు చేశానండి. చూడండి, పెసరపప్పు బాగా నానబెట్టేసుకోవాలి. కరివేపాకు అయితే సన్నగా తరిగి పెట్టుకున్నాను. అల్లము, చక్కగా వెల్లుల్లి, పచ్చిమిర్చి బాగా పేస్ట్ పట్టేసుకుని వాటర్ బాయిల్ చేసేసుకుని తగినంత సాల్ట్ వేసుకుని పిండి కలుపుకోవాలన్నమాట. బియ్యం పిండి ఉంటుంది కదండి, అప్పటికప్పుడు చేసేసుకోవచ్చండి. తప్పకుండా ఏదైనా చేస్తే కనుక మనకి ఏదో ఒక రోజు నాడు విజయం అనేది తప్పకుండా వస్తుందండి. చూసారు కదండి, బియ్యం పిండి చూసారు కదా, జీరా కూడా వేసుకుంటే చక్కగా బాగుంటుంది. కొంతమంది అయితే పచ్చిశనగపప్పు కూడా వేసుకుంటారు. చూడండి, ఇవన్నీ పేస్ట్ పట్టేసుకొని తగినంత వాటర్ చక్కగా మనకి ఉండవచ్చేలాగా పిండి కలుపుకోవాలన్నమాట. ఈ విధంగా ఏమైనప్పటికండి ఆలస్యం అవుతుందని అస్సలు బాధపడొద్దు. నా వల్ల ఏమీ కాదు, నేను ఏమీ చేయలేనని అస్సలు అనుకోవద్దు. మనం ఏం చేసినా ప్రతి దానిలో కూడా ఏదో ఒకటి ఉపయోగపడేది ఉంటుందండి. నేను ఏమీ చేయలేనని నిరాశ పడకూడదన్నమాట. నిరాశ పడేవారిని దేవుడు ఉన్నతమైన స్థితిలో ఉంచుతాడండి. నాకైతే అసలు ఏమీ రాదు, నేనేమి చేయలేకపోతున్నాను అని నేను కూడా ఎన్నోసార్లు బాధపడుతూ ఉన్నానన్నమాట. అయినప్పటికీ కూడా ఆ యొక్క బాధను దేవుడు తీసివేస్తూ వచ్చాడనమాట. ఎంతో సంతోషం అన్నమాట. చక్కగా కుటుంబానికి కావాల్సినవన్నీ వండి పెడుతూ ఉంటే అదో ఆనందం కదండి. అసలు నాకేమీ రాదు అనుకునే వాళ్ళు అస్సలు బాధపడొద్దు. ఏదో ఒక ప్రయత్నం చేస్తే ఏదో ఒక దానిలో విజయం అనేది ఖచ్చితంగా వస్తుందండి. చూసారు కదండి, చెక్కలు అసలు ఎంత బాగున్నాయో. నేను చేస్తూనే ఉన్నాను, పిల్లలు తింటున్నారనమాట. వారు తింటూ చక్కగా ఆనందపడుతూ ఉంటే మనకి ఎంతో హ్యాపీ కదండి. బయట కొనకుండా చక్కగా ఇంటిలోనే ఈజీగా చక్కగా చేసుకుంటే అందరూ సంతోషంగా తినొచ్చండి. ఎవ్వరు ఏ విషయంలో కూడా నిరాశ పడకూడదు అనమాట. మరి కృంగిన వారిని పైకి లేవనెత్తే దేవుడు అనమాట. దేన దరిద్రులని పైకి లేవనెత్తే దేవుడు. తప్పకుండా మీ ప్రయత్నం అనేది చేస్తూ ఉంటే విజయం అనేది ఎప్పటికైనా వస్తుందండి. తప్పకుండా నమ్మకంగా ఉండాలి, విశ్వాసంతో ఉండాలండి. థ్యాంక్ యూ అండి.